కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని కదిలిద్దాం, సమరశీల పోరాటాలకు సన్నద్ధం చేద్దామని రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం స్థానిక బైరాగిపేటలో గల ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, జిల్లా నిర్మాణ బాధ్యులు నాగసుబ్బారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతున్నామని, అందుకోసం కార్మిక వర్గాన్ని కదిలించాలని, హామీల అమలు కోసం, లేబర్ కోడ్ల రద్దు కోసం, స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని, అలాగే కూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవడానికి ఆందోళనలకు సిద్ధపడాలని వారు అన్నారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల కోసం, ఉద్యోగ భద్రత తదితర సమస్యలపై వచ్చే నెలలో పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాలని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం తిరిగి పునరుద్ధరించాలని, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు ఫిబ్రవరి 23న నిర్వహించాలని, అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం, వలస కార్మికుల చట్టం అమలు కోసం, కార్మిక దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాలని మహాసభలో చర్చించాలని సమావేశం తీర్మానించింది. అలాగే అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 16 నుండి 25వ తేదీ దాకా పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఆశా కార్మికుల, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఈ సమావేశంలో చర్చించారు. మధ్యాహ్న భోజన కార్మికుల మెనూ గురించి చర్చిస్తున్న ప్రభుత్వం వారి జీతాల పెంపు కోసం, వారికి ఉద్యోగ భద్రత కోసం, కనీస సౌకర్యాల అమలు కోసం చర్చించాలని, మరీ ముఖ్యంగా శ్రీకాళహస్తి ఎంఈఓ2 బాలయ్య మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు కడుపు కొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి వారి బావమరిదికి ఏజెన్సీని అప్పగించేందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, ఈ సమస్యపై త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, కె రాధాకృష్ణ, జిల్లా గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, ఆఫీస్ బేరర్స్ ఎన్డి రవి, సిహెచ్ శివకుమార్, గోవిందస్వామి, శ్రీరాములు, ఉదయ్ కుమార్, నాగరాజమ్మ, చాముండేశ్వరి, కెవై రాజా, సత్యనారాయణ, చంద్రబాబు, ఎన్ శివ, అలాగే ఏఐటీయూసీ జిల్లా నాయకత్వం పాల్గొన్నారు. ఇష్టాగోష్ఠి సమావేశంలో ఆప్కాస్ను రద్దు చేయబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జగన్మోహన్ ఏర్పాటు చేసిన చెడ్డ ఏమైనా ఉంటే రద్దు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది ఉపయోగపడే ఒకగానొక ఉంటే దాన్ని రద్దు చేయటం అనేటటువంటిది కరెక్ట్ అయింది కాదనేటటువంటిది ఏఐటీయూసీగా మేము భావిస్తున్నాం. ఇంకా మా డిమాండు ఈ రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్లు, ఇతర రంగాల్లో మెడికల్ కాంట్రాక్ట్లో ఉన్నారు, ఇతర డిపార్ట్మెంట్లలో ఉన్నారు, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆప్కాస్ పరిధిలోకి తీసుకురమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావటం ద్వారా వాళ్ళ యొక్క పని భద్రత, వేతనాలు వెంటనే జీతాలు 1వ తేదీ రావటం, రెగ్యులర్గా రావటం అనేటటువంటి మధ్య దళారీలు లేకుండా జరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కన్నా ఈ ఆప్కాస్ను రద్దు చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి మున్సిపాలిటీలు 100 మున్సిపాలిటీలు ఉన్నాయి, దాదాపు 20 కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకా పంచాయతీలు ఉన్నాయి, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క విభజన వికేంద్రీకరణ చేసి అంతలక్క టెండర్దారుల్ని ఏర్పాటు చేసి ఆ టెండర్లు అన్నాక అధికార పార్టీ వాళ్ళకే టెండర్లు వస్తాయి, అది జగమెరిగినటువంటి సత్యం. ఆ అధికార పార్టీ వాళ్ళకి ఊరికి ఒక రాజకీయ నిరుద్యోగికి ఉపాధి కల్పించేదానికి ఈ యొక్క ఆప్కాస్ను రద్దు చేయటం అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల మళ్ళా తిరిగి వాళ్ళందరూ ఆ కాంట్రాక్టర్లందరూ రంగంలోకి వస్తే మున్సిపల్ కార్మికులకు వేతనాలు రావు, తగ్గిస్తారు, పని భద్రత లేదు, అంతా కూడా రాజకీయ కక్ష సాధింపులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కార్మికులు ఉన్నారో వాళ్ళకి వేతనాలు కూడా సకల పద్ధతులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి జీవో ప్రకారం శానిటైజ్ వర్కర్కి మున్సిపాలిటీలో ఏదైతే జీతాలు ఇస్తారో సేమ్ పనే ఉంటుంది అన్ని శానిటైజ్ వర్కర్స్కి. కానీ జీతం వేరే అయినా పని అంతా ఒకటే ఉంటుంది. మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళైనా, పంచాయతీలో పనిచేసే వాళ్ళైనా, టీటీడీలో కాటేజీలో పనిచేసే వాళ్ళకైనా. కాబట్టి మున్సిపాలిటీలో ఇచ్చే వేతనాలే అన్ని శానిటైజ్ వర్కర్కి ఇవ్వాలని, వాళ్ళందరూ కూడా ఆప్కాస్లో చేర్చాలని చెప్పని. రెండేది, ఈ తిరుపతి జిల్లాలో ఎస్సీజెడ్లు విపరీతంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి సెల్కాన్ కానీ కొన్ని కంపెనీలు ఉన్నాయి. దాంట్లో అక్కడ స్థానికులుగా ఉండేటువంటి 70% ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలంతా కూడా బయట నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి,
అక్కడి నుంచి వర్కర్స్ తెచ్చుకుని ఇక్కడ పనిచేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికుల్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులనే పెట్టుకోవాలని చెప్పని ఇవాళ ఈ తిరుపతిలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్లో రోయ్ హాస్పిటల్ కానీ, మెటర్నిటీ కానీ, మెడికల్ కాలేజీలో కానీ పనిచేసేటువంటి శానిటైజర్ వర్కర్కి, సెక్యూరిటీ గార్డ్స్కి సక్కన పత్ర జీతాలు ఇట్లా కాంట్రాక్టర్లు 3 ఏళ్ళ నుంచి PF ఇవ్వకుండా ఆపుదల చేస్తున్నారు.